హిల్స్లో పీక్ స్టేజ్కి వచ్చాం కదండి మనం. ఇదే అనమాట సన్ రైజ్ వ్యూ పాయింట్. సో సూర్యుడు అప్పుడప్పుడే సూర్యోదయం అవుతూ ఉందండి. అది కూడా దగ్గరగా చూస్తాం చూసారా, ఆకాశము అలాగే కింద మేఘాలు. మనం మేఘాలు ఆకాశం రెండే కలిసిపోయి ఉంటాయి అనుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు. చూసారా ఎంత గ్యాప్ ఉందో మేఘాలకి ఆకాశానికి. అసలు ఎంత బాగా అనిపించిందండి నిజంగా. ఆ మేఘాలు గాల్లో అలా వెళ్తూ ఉండి ఆ సూర్యుడు అలా బయటకు వస్తుంటే నిజంగా స్వర్గంలో ఉన్నామా అన్నట్లుగా అనిపించింది. లోపల ఆకాశంలోకి వెళ్ళిపోయి ఉన్నామా మనము, ఆకాశం మీద నుంచి దగ్గరగా చూస్తున్నామా అన్న ఫీల్ వస్తుంది అనమాట. డైరెక్ట్గా మనం చాలా దగ్గరగా చూస్తాం కదా. సో అందువలన రియల్గా మనము ఫ్లైట్ ఎక్కితే కూడా అంత దగ్గరగా చూస్తామో చూడలేమో తెలియదు, కానీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. మేఘాలు చూసారు ఎంత తెల్లగా మబ్బుగా పొగలాగా వెళ్తూ ఉన్నాయో. అబ్బా అక్కడ నడిచే వీలుంటే ఎంత బాగుందో అనిపించింది. బట్ అలా నడుస్తారని అక్కడ వాళ్ళకి గ్రిల్ స్కేట్స్ అయితే పెట్టేశారనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే కొండల మీద పడిపోతాం కదా. సో అలాగా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.